కలవటం జరిగిందా మీరు? నేను ఈ మధ్య వీళ్ళని ఎవరిని కలవలేదు. వైసీపీ కానీ టీడీపీ కానీ ఎవరిని కలవలేదు. అంటే ఆయన ప్రతిపక్షంలో ఉండగా చంద్రబాబు గారు లేదు 1924 మధ్య లేదు, రీసెంట్ పాస్ట్లో నేను ఎవరిని కలవలేదు. అండ్ ఇవాళ గవర్నమెంట్ ఒక డెసిషన్ కొత్తదేం కాదు, వాళ్ళ మనసులో ఉన్నది మన క్యాబినెట్లో ఆమోదం తెలియజేశారు. 44,000 ఎకరాల అదనపు భూమిని సమీకరిస్తున్నారు, నాట్ ఎక్విజిషన్, పూలింగ్. సిఆర్డిఏ లోగడ చేసినప్పుడు ల్యాండ్ ఎక్విజిషన్ ఎటువంటి షరతులు, ఎటువంటి మినహాయింపులు, ఎటువంటి ప్రయోజనాలు ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఇప్పుడు కూడా ఉంటాయని చెప్పారు. ఆల్రెడీ 54,000 ఎకరాలు ఉన్నది, ఇప్పుడు 44. మొత్తం కనుక వస్తే 98,000 ఎకరాలు, 2,000 ఎకరాలు తక్కువ, 1,00,000 ఎకరాలతోటి ఒక అద్భుతమైన రాజధానిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తలపెడుతుంటే ఎందుకంటే అప్రోర్ వస్తుంది? దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. ఈ సీఎం గారు ఈవెంట్స్, స్టేట్మెంట్స్ కండక్ట్ చేయటం తప్ప యాక్షన్ అనేటువంటిది ఎక్కడ కనిపించలేదు. గత 5 సంవత్సరాలు 14-19లో కూడా అలా చేయబట్టే ఓడిపోయారు. మళ్ళీ అదే సిస్టమ్ అప్పుడు ఐఓటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని ఇట్లాంటి కొన్ని కొత్త కొత్త జార్గన్స్ తీసుకొచ్చారు. ఇప్పుడు AI P4 అని ఇట్లాంటి కొత్త కొత్త, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ ఇవన్నీ కూడా చెప్తున్నారు. సో అంటే దిస్ ఈజ్ హౌ ఈ యాక్ట్స్ 9 నుంచి పొద్దున్న 9 గంటలు మొదలుపెట్టి రాత్రి 9 గంటలకు రివ్యూలు చేయడం. ఆ రివ్యూలో అడిగినటువంటి అంశాలకి పాజిటివ్గా చెప్పకపోతే మేము పని చేయలేదేమో అనుకుంటారని వాళ్ళు ఫిగర్స్ కుకప్ చేసి చూపించడం. ఆ ఫిగర్స్ నిజం అనుకుని ఇంత ప్రోగ్రెస్ వచ్చిందా, ఎంతమంది బెనిఫిట్ అయ్యారా అని, అబ్బో చాలా బాగా చేసేస్తున్నాం కాబట్టి మళ్ళీ గెలిచిపోతామని ఆయన అనుకోవటం. ఇదంతా జరిగింది, అనుభవం ఉంది. మళ్ళీ హిస్టరీ రిపీట్స్ లాగా హీఈస్ డూయింగ్ ది సేమ్ థింగ్. ఇదొక వైపు. మరి ఇప్పుడు 50,000 ఎకరాలు తీసుకున్నారు, అందులో కనీసం 5,000 ఎకరాలు కూడా ఇంతవరకు డెవలప్ చేయలేదు. అండ్ మోర్ ఓవర్ 3 పంటలు పండే భూమి అది, ఎంతో సారవంతమైనటువంటి నేల, ఇట్స్ లైక్ గోల్డ్ అనమాట. అక్కడ ఉండేటువంటి సాయిల్ అంత విలువైనటువంటిది. అలాంటి దాన్ని ఎందుకు కాకుండా చేయటం? ఇప్పుడు ఒక జంగిల్ వచ్చేసింది, దాన్ని క్లియర్ చేయడానికి క్రోర్స్ ఆఫ్ రూపీస్, హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ కావాలా ఆ 5 సంవత్సరాల్లో వచ్చినటువంటి జంగిల్ని క్లియర్ చేయడానికి. మళ్ళీ ఇది ఇలా ఉంటే మళ్ళీ అదనంగా ఇంకొక 45,000 అంటున్నారంటే అంటే హౌ దేర్ మైండ్స్ ఆర్ యాక్టింగ్ అనేటువంటిది కొంచెం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఇక రెండవది, ఇప్పుడు ఈ 50,000 ఎప్పుడు డెవలప్ చేస్తారు, ఈ 45,000 ఎప్పుడు డెవలప్ చేస్తారు? అక్కడ కనీసం మీకు 2,00,000 కోట్ల డబ్బు ఉంటేనే కానీ అనుకున్నటువంటి క్యాపిటల్ని నిర్మాణం చేయడానికి వీలు కాదు. ఆ విధంగా చేసుకుంటూ పోతే కనీసం ఒక 20 లక్షల కోట్లు డబ్బు కావాలి ఆ ఒక్క ప్రదేశాన్ని, ఆ 1,00,000 కోట్లను అభివృద్ధి చేయడానికి, 1,00,000 ఎకరాలని 1,00,000 ఎకరాలను అభివృద్ధి చేయడానికి. మరి ఎలా సాధ్యం అవుతుంది? అంత డబ్బు ఎక్కడుంది? మన బడ్జెట్ 2,00,000 కోట్లు మించి లేదు. అప్పులు అనేటువంటివి భయంకరంగా పెరిగిపోతున్నాయి. సంపద సృష్టిస్తానని చెప్పినటువంటి వారు అప్పులు సృష్టిస్తున్నారు తప్ప సంపద ఎక్కడ రాలేదు. ఈ గత సంవత్సర కాలంలో చేసిందల్లా అప్పులే, సంపద ఎవరికి రాలేదు. ఈవెన్ ఇంకా వాళ్ళు చెప్పిన స్కీమ్స్ కూడా ఇవ్వలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇంకో 45,000 తీసుకుని ఆ భూమికి నిరంతరంగా నెలవారీగా ఇవ్వాల్సినటువంటిది క్రాప్ కాంపెన్సేషన్ ఏదైతే ఉందో అది, వేజ్ కాంపెన్సేషన్, ఇవన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళడం తప్ప, ఎక్స్చెక్కర్కి భారం పెంచడం తప్ప ఏ రకం